గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ముందుగా V6 వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు నిన్న సీఎం కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపైన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఎంత ఖర్చైనా సరే డబ్బు కుదవలేదు, ప్రాజెక్టులని వేగవంతం చేయండి, ఈ వానాకాలంలో గోదావరి కృష్ణ నీళ్లతో చెరువులు నింపాలని చెప్పారు. దాన్ని హైలైట్ చేసింది. పనులు జల్దీ కావాలే, పైసలకు ఫికర్ లేదు, ఇది బ్యానర్. సీఎం రివ్యూకి సంబంధించి 1,25,00,000 ఎకరాల మాగాణమే లక్ష్యం, 2,25,000 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం, ఇప్పటికే 1,00,000 కోట్లు ఖర్చు, 2 నెలల్లో మరో 7,000 కోట్లు, బిల్లులు చెల్లింపులు ఆగొద్దు, ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టులన్నింటి పెద్ద జోక్, ఫిబ్రవరిలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల పనులు చూసొస్తా, ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష అంటూ వార్తను తీసుకుంది వెలుగు. ఆ తర్వాత నిన్న తెలంగాణ రాష్ట్ర 2వ స్పీకర్గా మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి నిన్న నియామకమయ్యారు. ఆయన బాధ్యతలు తీసుకున్నారు. సో దానికి సంబంధించిన వార్తని రూల్స్ ప్రకారం పోదాం అన్నటువంటి బ్యానర్తో వెలుగు రాసింది. ప్రజలకు ఉపయోగపడే చట్టాలు, కార్యక్రమాలు చేపడదాం, శాసనసభ గౌరవాన్ని కాపాడుకుందాం, అధికార ప్రతిపక్షాలను సమంగా చూస్తా, అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతల స్వీకరణ అంటూ వార్తను తీసుకుంది. సీఎం కేసీఆర్ పోచారం గురించి మాట్లాడుతూ లక్ష్మీపుత్రుడు పోచారం అన్నటువంటి పాయింట్ని టైటిల్గా రాసింది. ఇంకోటి తర్వాత నిన్న గజ్వెల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి నిన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. దానికి సంబంధించిన వార్త ఉంది. ఆ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రాన్ని మనమే శాసిస్తామని అన్నారు. అదే హైలైట్ చేసింది వెలుగు. ఎన్డీఏ యూపీఏ కలిసిన అధికారంలోకి రాలేవు, గంగవేరులో ఎత్తుతున్న చంద్రబాబు, ఏపీకి ఆయన చేసింది ఏముంది, బీజేపీ అంటే బిల్డప్ జాతీయ పార్టీ అని చెప్పి కేటీఆర్ ఆరోపించారు. ఆ సందర్భంగా పార్టీలో చేరిన సందర్భంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ జనం కేసీఆర్ వైపే ఉన్నారు, ఆయన మార్గమే కరెక్ట్ అని చెప్పి అన్నారు. ఆయన ఆ పాయింట్ కూడా ఒకటి తీసుకుంది. తర్వాత ఇంకోటి, హైదరాబాద్లో నిన్న ఒక గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరు చనిపోయారు, 5 గాయాలైనవి. అది కాప్రాలో ఆ వార్తను కూడా తీసుకుంది వెలుగు. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు చూసినట్టయితే ఈనాడు స్పీకర్కి సంబంధించిన వార్తని హైలైట్ చేసింది. హుందాగా నడిపిస్తా అని చెప్పి నిన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆ పాయింట్ని హైలైట్ చేసింది. సభా గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంపొందిస్తా, రాజకీయాలుండవు, అర్థవంతమైన చర్చలకు పెద్ద పీట, సభాపతి పదవి దక్కడం అదృష్టం, సీఎం అన్ని విధాలా ఆలోచించే అవకాశం ఇచ్చారు, ప్రజా సమస్యలు, రైతుల అంశాలపై ఎక్కువ చర్చ జరగాల్సి ఉంది అని చెప్పి ఆయన అన్నారు. ఆ పాయింట్ తీసుకుంది. తర్వాత సిఎల్పి నాయకుడిగా మల్లు బట్టి విక్రమార్కని నిన్న ఆ పార్టీ ఎన్నిక చేసింది. దానికి సంబంధించిన వార్తను కూడా తీసుకుంది. సిఎల్పి సారథి బట్టి విక్రమార్క. ఆ తర్వాత మార్చి మొదటి వారంలో ఎన్నికల ప్రకటన ఉండే అవకాశం ఉందంటూ ఇంకో వార్తను తీసుకుంది వెలుగు. లోక్సభతో పాటు ఏపీ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీలకి, జమ్మూ కాశ్మీర్ విధానసభకు కూడా నిర్వహించే అవకాశం అంటూ తీసుకుంది. ఆంధ్రజ్యోతి స్పీకర్ నియామకానికి సంబంధించి హైలైట్ చేసింది. కుటుంబ పెద్దల సభను నడపండి అన్న బ్యానర్తో ఆ వార్తను రాసింది. సీఎం కేసీఆర్ స్వయంగా స్పీకర్గా నియామకమైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి సీట్ దగ్గరికి వచ్చి తీసుకెళ్లి సీట్లో కూర్చోబెట్టారు. ఆ ఫోటోను పబ్లిష్ చేసింది. వరాలు రెడీ అన్నటువంటి బ్యానర్తో ఇంకొక వార్తను క్వశ్చన్ మార్క్తో రాసింది. లోక్సభ ఎన్నికలకు మార్చి తొలి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది, అందుకే వరాలు రెడీగా ఉన్నాయి, ఆలోగానే రైతు బంధు పథకం ప్రకటన అంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఇంకో స్టోరీ రాసింది. తర్వాత ఈరోజు కోల్కతాలో మమతా బెనర్జీ నిర్వహిస్తున్నటువంటి ఇంకో నేషనల్ ఫ్రంట్కి సంబంధించినటువంటి ర్యాలీ ఉంది. ఈరోజు నేడే మమతా మెగా షో, కోల్కతాలో బీజేపీ వ్యతిరేక పార్టీల సమైక్య బల ప్రదర్శన, చంద్రబాబు, అఖిలేష్, పవార్ సహా 20 పార్టీల అగ్రనాయకులు హాజరు, సభకు రాహుల్, సోనియా, మాయా దూరం, బదులుగా సీనియర్ల రాక, రాబోమన్న కేసీఆర్, నవీన్ పట్నాయక్, తర్వాత జగన్కి అందని ఆహ్వానం అంటూ వార్త రాసింది. తర్వాత నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ అసెంబ్లీకి సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేసింది.
ఆదర్శంగా అసెంబ్లీని తీర్చిదిద్దుదామన్నటువంటి బ్యానర్తో స్పీకర్ నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆ వార్తను రాసింది. తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం కేసీఆర్ నిర్వహించినటువంటి సమీక్షకు సంబంధించి 2.25 లక్షల కోట్లు, తర్వాత 1.25 కోట్ల ఎకరాలు అంటూ ఖర్చు విషయంలో వెనకాలది లేదు. 1.25 అంటే 1,25,00,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వడమే టార్గెట్ అనేది నమస్తే తెలంగాణ రాసింది. ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు. వాటిని విశ్లేషిద్దాం. మనతో కాంగ్రెస్ పార్టీ నుంచి హర్షవర్ధన్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాట్లాడుతున్నారు. నిన్న స్పీకర్గా తెలంగాణ రెండో స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ముందు హర్షవర్ధన్ గారు చెప్పండి, ఎట్లుండే అవకాశం ఉంటుంది స్పీకర్గా పోచారం గారు? సీనియర్ పొలిటీషియన్ వచ్చారు మళ్ళీ ఒకసారి. సీనియర్ పొలిటీషియన్ వారు, అనుభవం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి మంత్రిగా పనిచేసి శాసనసభ వ్యవహారాల్లో కూడా ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తి వారు స్పీకర్ కావడం అనేది హర్షణీయమే. మేము కూడా అభినందిస్తూ ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ నుంచి. కాకపోతే మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు అయితేనేమి, 2014 తర్వాత 2019 వరకు జరిగిన అసెంబ్లీ వ్యవహారాల్లో జరిగినటువంటి విషయాలను ఒకసారి మనం పరిశీలిస్తే, గతంలో ఉన్నటువంటి స్పీకర్ గారు చాలామంది పార్టీ ఫిరాయింపులు చేసిన, చట్టాన్ని ఉల్లంఘించినా కూడా ఎక్కడ కూడా స్వతహాగా జోక్యం చేసుకున్నట్టు మనకు రిజల్ట్ రాలేదు. మీరు చూసుకోండి, తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనటువంటి, బీఫామ్ నుంచి ఎన్నికైనటువంటి ఒక వ్యక్తి సాక్షాత్తు గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించి మంత్రిగా కొనసాగినా కూడా అదే మంత్రికి అదే శాసనసభలో మాట్లాడడానికి లేదా ప్రశ్న అడిగిన సభ్యులు చెప్పడానికి, ఆన్సర్లు చెప్పడానికి కూడా అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారు ఉన్నారు గతంలో. మరి నాకు తెలిసి వ్యక్తిగతంగా కూడా నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారితో ఒక 4-5 సార్లు నేను కలవడం జరిగింది. నాకు కొంచెం సాన్నిహిత్యం కూడా ఉంది. వారు ముక్కుసూటు మనిషి, ఎవరు చెప్పినా కూడా ఈనాడు నాకు తెలిసినంత వరకు అయితే సరే. మరి ఇక రాజకీయాలు అన్నింటినీ కూడా ప్రభావితం చేస్తాయి. ముక్కుసూటులను ప్రభావితం చేస్తాయి, లౌకికవాదులను మతతత్వవాదులను చేస్తాయి, మతతత్వవాదులను సెక్యులరిజం చేస్తాయి రాజకీయాలు. అటువంటి రాజకీయాలు మరీ మన తెలంగాణలో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. మీరు చూసి ఉంటారు, మొన్ననే స్పీకర్ విషయానికి వస్తే మా కాంగ్రెస్ పార్టీలోకి 3 ఎమ్మెల్సీలు వస్తే 3 నెలల్లో అనర్హత వేటేసిండ్రు. కానీ 4.5 ఏళ్ల కింద నుంచి అనేక పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి పోతే మరి అక్కడ శాసనమండలి చైర్మన్ ఏం తీసుకోలేదు, మరి చట్టం కూడా ఏం కొత్తగా రాలేదు. మా సభ్యులు మా దాంట్లోకి వచ్చిన తర్వాతనే చట్టం మీద వచ్చింది అని అన్నట్టు కాదు. అంటే నేను ఏమంటున్నానంటే, నాయకుడు ఎవరైనా కూడా ఓ 10 కాలాల పాటు పారదర్శకంగా పనిచేసిండని పేరు తెచ్చుకోవాలి. ఇక జీవితం అనేది ఒక్కటే, ఇక దాన్ని మళ్ళీ ఇయ్యరు. ఇచ్చిన జీవితంలో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. నేను ఇలా ఎందుకు చెప్తా ఉన్నానంటే, మధుసూనాచారి గారి పనితీరు తీసుకున్నా, శాసనమండలిలో చైర్మన్ గారి పనితీరు తీసుకున్నా ఉండొచ్చు వాళ్ళు జీవోలు చట్టాలను ఉల్లంఘించిన వారిపై అని చెప్పేసి ఊటంకిస్తారు. కానీ అంతకన్నా ముందు అనేక మంది చట్టాలను ఉల్లంఘిస్తే మరి ఎందుకు చర్య తీసుకోవాలి ఒక ప్రశ్న వస్తుంది. గత చరిత్ర మొన్న ఓన్లీ మధుసూదనాచారి గారి చరిత్ర అంతకుముందు గత భిన్నంగా ఉందని ఉండాలని మీరు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాకుండా అట్ ద సేమ్ టైం ఒక పౌరునిగా ఏ పదవికి ఉంటే ఆ పదవికి వన్నె తెస్తే చరిత్రలో ఆయన రాసిపోతారు. అంతే తప్ప ఇక అధికార పార్టీ చెప్పినట్టు వినాలి, ముఖ్యమంత్రి చెప్పినట్టు వినాలి అన్నప్పుడు ఇక సభాపతి అనే పదానికి అర్థం ఉండదు అనేది నా భావన. రైట్. మల్లయ్య గారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఏ పదవిలో ఉంటే ఆ పదవికి వన్నీ తీసుకొచ్చిండు. పదవుల్ని తృణపాయంగా తెలంగాణ కోసం వదిలేసిన వ్యక్తిగా ఆ జిల్లాలో, ఈ రాష్ట్రంలో పేరు వచ్చిన వ్యక్తి ఆయన. అదే రకంగా ఈరోజు మామూలుగా సభాపతిగా తెలంగాణలో 2వ శాసనసభకి సభాపతిగా ఎన్నికైన ఆయన రేపు అటువంటి మంచి వ్యక్తి సభాపతిగా ఉన్న కాలంలో మాలాంటి వాళ్ళం ఎమ్మెల్యేగా నూతనంగా ప్రవేశించిన వాళ్ళం ఉండటం అనేది కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. రేపు వన్నె తెచ్చే విధంగా తెలంగాణ అసెంబ్లీ అంటే మొత్తం దేశంలో 29 రాష్ట్రాలలో ఒక మంచి అసెంబ్లీ నడిచిందనే విధంగా వారి నాయకత్వంలో నడుస్తుంది. వారి ఆ రకమైన చాకచక్యం ఉందని చెప్పేసి నమ్ముతా ఉన్నాం. వారికి అన్ని రకాలుగా బాగుంటుందనే విశ్వాసం కూడా అందరికీ ఉంది. నెక్స్ట్ ఇంకొక టాపిక్ చూసినట్టయితే, నిన్న కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ అని చెప్పారు, కేంద్రాన్ని మనమే శాసిస్తామని చెప్పారు. కేంద్రాన్ని మనం శాసించే రోజులు వస్తాయని చెప్పారు. యూపీఏ
ఎన్డీఏ ఈ రెండు కాకుండా ఇంకో కూటమి రాబోతుంది. ఆ కూటమి కోసం ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం చూసాము ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా జగన్ను కూడా కలిశారు కేటీఆర్. అయితే ఫెడరల్ ఫ్రంట్ వస్తుంది అనేటువంటి ఆశాభావంతో కేసీఆర్ ఉన్నారు, ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరోవైపు ఈరోజు కోల్కతాలో మమతా బెనర్జీ నేతృత్వంలో మెగా ర్యాలీ ఉంది. బీజేపీ వ్యతిరేక కూటమితో, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటితో కలిసి యునైటెడ్ ఇండియా బ్రిగేడ్ అనే పేరుతో ఈరోజు ఒక మహా ర్యాలీ నిర్వహిస్తున్నారు మమతా బెనర్జీ. దానికి చంద్రబాబు నాయుడు, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ వెళ్తున్నారు. దాదాపు 20 పార్టీలు వస్తాయన్నటువంటి ప్రచారం జరుగుతుంది. వాళ్ళు కూడా అదే 20 పార్టీలు వస్తాయంటున్నారు. మరి ఇటు కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్ ఫామ్ అవుతుంది, ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యమవుతాయని అంటున్నారు. దాని గురించి మాట్లాడదాం. హర్షవర్ధన్ గారు మీకేమనిపిస్తుంది? ఈరోజు మమతా ర్యాలీకి కాంగ్రెస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా పోవట్లేదు, తర్వాత మాయావతి కూడా పోవట్లేదు, ఇవాళ నవీన్ పట్నాయక్ వాళ్ళైతే పోవట్లేదు. సరే 20 పార్టీలు వస్తాయని వాళ్ళు అంటున్నారు. వీళ్ళందరూ ప్రాంతీయ పార్టీలతో కూటమి వస్తుంది ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి కేసీఆర్ అంటున్నారు. ఈరోజు మమతా బెనర్జీ గారు ఒక స్టెప్ ముందుకేసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే కూడా అందరూ కూడా ఇంతకుముందు గతంలో ఢిల్లీలో కానీ లేదా వాళ్ళ రాష్ట్ర రాజధానిలో చర్చలు జరిపినటువంటి ఉదంతా మనం చూసినాం. ఇవాళ మమతా బెనర్జీ గారు ఏంటంటే కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల భారతీయ జనతా పార్టీకి యాంటీగా దేశంలో ఒక ఫ్రంట్ను ఏర్పాటు చేయడంతో ర్యాలీ పెడతా ఉన్నారు. దానికి రాహుల్ గాంధీ గారు పోవడం లేదు, కానీ వారి యొక్క దూతను అంటే పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారిని మా పార్టీ అక్కడికి పంపిస్తుంది. అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ గతంలో ఫెడరల్ ఫ్రంట్ పెడతా అని చెప్పేసి ఎక్కడ కూడా 2 సార్లు పోలే. నాకు తెలిసి ఒక స్టాలిన్ దగ్గరికి, మమతా బెనర్జీ గారి దగ్గరికి 2 సార్లు వెళ్ళడం జరిగింది. మరి అటువంటి మమతా బెనర్జీ గారు కేసీఆర్ గారి ఆశయం ఏదైతే ఉందో అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాంగ్రెస్ అయినా ఎప్పటికీ మరి ఆ 2 తప్ప వేరే మార్గం లేదా, ఆ మార్గం ఏదో మనం కనుక్కుందాం, లేకపోతే మనం కలిసికట్టుగా పోరాడదాం అన్నటువంటి కేసీఆర్ గారు మమతా బెనర్జీ కేసీఆర్ గారిని పిలువలే రమ్మని, ఫెడరల్ ఫ్రంట్ పెడదాం, ఆలోచన చేద్దాం, బెంగాల్ రమ్మని. ఈయననే పాపం వారి అపాయింట్మెంట్ తీసుకొని బెంగాల్ వెళ్ళడం జరిగింది. మరి అటువంటి మమతా బెనర్జీ గారు ఈరోజు పెద్ద ఎత్తున ఒక ర్యాలీని, ఒక క్యాంపెయిన్ను ఏర్పాటు చేస్తుంటే పాల్గొని ఫెడరల్ స్ఫూర్తికి ఒక అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో లేదా దోహదపడంలో వీరు కూడా పాత్ర ఉండాలి. లేదా ఈరోజు వీరు చెప్తుంది బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇతర అంటారు. కాంగ్రెస్ కూడా ఉండకూడదు, బీజేపీ ఉండకూడదు, ఈ 2 జాతీయ పార్టీలు లేనటువంటి కూటమి పెట్టాలని అని అంటున్నారు. కాంగ్రెస్ ఉంది కాబట్టి అని పోవట్లేదు. అందుకే సంగప్ప గారు నేను ఏమంటే కాంగ్రెస్ ఉంది కాబట్టి పోవడం లేదు. ఓకే, కరెక్టే. మరి ఇలా కేసీఆర్ గారు చేస్తున్నది ఏంది? ఇలా భారతీయ జనతా పార్టీ వద్దు, కాంగ్రెస్ పార్టీ వద్దు అని, లేదా ఆ 2 పార్టీలను వ్యతిరేకించే పార్టీలను కూడగట్టాలనుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన తిరిగినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, స్టాలిన్ గారు కాంగ్రెస్తో అలయన్స్ ఉన్నారు, ఏకంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కావాలని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి. తర్వాత నవీన్ పట్నాయక్ గారు భారతీయ జనతా పార్టీతో ఉన్నారు, లేదా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారు. వీళ్ళే కలుస్తున్నాడే ప్రకటించాడు నవీన్ పట్నాయక్. ఇప్పుడు కాదు, గతంలో కాంగ్రెస్ ఇతర కూటమిలో గతంలో చెప్తున్నాయి. ఇప్పుడు స్పష్టంగా దేశంలో కేజ్రీవాల్ గారు ఇవాళ కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నారు, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నారు. మరి కేజ్రీవాల్ గారితో ఎందుకు కలిసి పనిచేయడు? అదేవిధంగా బీహార్లో లోక్ జనశక్తి అదే రామ్విలాస్ పాస్వాన్ గారి అబ్బాయి అక్కడ స్పష్టంగా ఆ నాన్నగారి క్యాబినెట్లో ఉన్నప్పటికీ కూడా స్పష్టంగా వ్యతిరేకిస్తున్నారు 2 పార్టీలను. మరి వారిని ఎందుకు గెలవడు అంటే ఇక్కడ ఏందంటే కాంగ్రెస్కు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే కలిసి కాంగ్రెస్ నుంచి వాళ్ళని కాస్త దూరంగా తీసుకురావాలనే ఒక కుతంత్రం కేసీఆర్ గారిది. దీనివల్ల భారతీయ జనతా పార్టీకి లాభం జరగాలి. మరి భారతీయ జనతా పార్టీ కేజ్రీవాల్ గారు మొదటి నుంచి పోరాటం చేస్తారు, మీకు కూడా తెలుసు. నేను అనం కాదు, ఫెడరల్ ఫ్రంట్ రూపకల్పన జరగకముందే కేజ్రీవాల్ గారు తీవ్రంగా భారతీయ జనతా పార్టీతో పోరాటం చేస్తున్నారు. అలా అని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ అనుకూలంగా కూడా లేరు ఆయన. మరి అటువంటి వ్యక్తిని మీరు ఢిల్లీ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు కలుపుకోవడం లేదు? ఇవాళ మీరు అఖిలేష్ యాదవ్ అంటారు. అఖిలేష్ యాదవ్ గారు మీకు అక్కడ టైం ఇయ్యాడు. మీరేమన్నారు, జనవరి 6 రోజు మాకు హైదరాబాద్ వచ్చి కలుస్తా అన్నాడు. మరి ఇవాళకి కూడా అఖిలేష్ యాదవ్ గారు మిమ్మల్ని కలవడానికి రాలేదు. వీళ్ళు ట్వీట్ చేసి చేపించిర్రా, ఓ ప్రకటన చేయించిరా అనేది ఒక పార్టీ అధ్యక్షుడిని ఆ స్థాయిలో చేయించొచ్చా? చేయించవచ్చు. మలయాదవ్ గారు ప్రాంతీయ పార్టీ నాయకుల దగ్గరికి, ఆది నాయకుల దగ్గరికి ఎన్నిసార్లు వేరు అనేది మంతనాలు అనేది ముఖ్యం కాదు. వాళ్లకున్న స్థానిక పరిస్థితులను బట్టి కూడా నిర్ణయాలు తప్పక తీసుకుంటారు. రేపు దేశంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసి దానివల్ల నష్టాల లాభాల ఆ పార్టీలకి, ఆ రాష్ట్రాలకు అనే దాన్ని ఆలోచించి అక్కడున్న ఆది నాయకులు తీసుకుంటారు. దాంట్లో ఎడ్యుకేట్ చేయడానికి కానీ, కోఆర్డినేట్ చేయడానికి కానీ మా నాయకుడుగా ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకుంటారు, ఒక ప్రతిపాదన పెట్టి రావడం జరిగింది.
ఏదో వాళ్ళ దగ్గరికి పోలేదు వీళ్ళ దగ్గర పోలేదు అని అంటే ఇది కేవలం వ్యక్తిగతానికి సంబంధించిన విషయం కాదు. మేము అంటున్నది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయినంత మాత్రాన వాళ్ళు కేవలం పోయింది కాబట్టి వస్తున్నారు అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకము, కాంగ్రెస్ కు వాతావరణాన్ని బట్టి వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఢిల్లీలో ఒక ఎగ్జిస్టెడ్ క్యాండిడేట్ ఉన్నాడు, రెండు పార్టీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్ళు. మరి ఎందుకు ఈ రోజు ప్రాంతీయ పార్టీలుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఏ పార్టీతోనే శాశ్వతంగా అదే పార్టీతో పొత్తులు లేరు, అదే పార్టీతో కలిసి ప్రయాణం చేయలేదు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పొత్తులు ఇప్పుడు కూడా అఖిలేష్ యాదవ్ మాయావతి ఇద్దరు కూడా మాతోనే ఉన్నారని కాంగ్రెస్ చెప్పింది. ఆ ఇద్దరులో ఇప్పుడు ఒక అఖిలేష్ యాదవ్ వస్తున్నారు, మాయావతి రావట్లేదు. తర్వాత అఖిలేష్ యాదవ్ మాయావతి చాలా హైయెస్ట్ ఎంపీ సీట్స్ ఉన్నటువంటి స్టేట్ యూపీ, వాళ్ళిద్దరు మొన్న పొత్తు ఖరారు చేసుకుని 30-30 పెట్టుకొని 4 పెట్టారు బయటికి. అది కాంగ్రెస్ కి ఇస్తారా, ఇంకొక పార్టీ కూడా ఉంది, కాంగ్రెస్ కి ఇస్తామని చెప్పి అదే 2 సీట్లు మా మీద సానుకూలమైనటువంటి అభిప్రాయం వరకు ఒకరు వస్తే 2 ఇస్తామని చెప్పారు. గాంధీ గారికి సోనియామ్మకి ఇద్దరికి 2 సీట్లు తీసి పెట్టారు. అవును సార్, 30 ఇద్దరు కలిసి 38 మాత్రమన్నా మా మీద సానుకూలమైన ప్రేమ ఉంది కదా, మీరు దాన్ని రెండింటికి చాలంటారా? అంటే మా మీద గౌరవం కొద్ది 2 సీట్లు వదిలిపెట్టినట్టే ఇంతో అంత మా మీద ప్రేమ ఉన్నట్టు. గౌరవం ఎట్లా అనుకుంటారు 2 సీట్లకి ఉంటది సార్? 80 సీట్ల దగ్గర 2 సీట్లు వదిలి పెడితే అది గౌరవం అనుకుంటే ఎట్లా? అన్నట్టు ప్రాంతీయ పార్టీలతో పొత్తు అనేది మా విషయం అని. రైట్, వస్తాం ఎదురుకు వస్తాను. రామచంద్రరావు గారు ఉన్నారు బీజేపీ నుంచి, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు లైవ్ లో. రామచంద్రరావు గారు గుడ్ మార్నింగ్. ఈ రోజు కోల్కతాలో జరుగుతున్నటువంటి ర్యాలీని ఎట్లా చూస్తారు? ఒకవైపు కోల్కతాలో వాళ్ళేదో యునైటెడ్ ఇండియా బ్రిగేడ్ అని వాళ్ళు పెట్టినారు. ఇదంతా కాదు, ఫెడరల్ ఫండ్గా మేము ఏర్పాటు చేస్తాం, ఢిల్లీని శాసిస్తామని చెప్పి కేటీఆర్ కూడా అంటున్నారు. ఎట్లా చూస్తారు ఈ రెండింటిని? ఇప్పుడు బ్రిగేడ్లు పెట్టినా ఫ్రంట్ పెట్టినా సరే, ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు ఈ యొక్క ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఏ పార్టీని వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ముందుగా అనేది ఏంటంటే ఈ బ్రిగేడు ఇవన్నీ కూడా ఏంటంటే రేపు రాబోయేటటువంటి యొక్క బీజేపీ ర్యాలీని సుప్రీంకోర్టు దాకా పోయి దాన్ని అడ్డుకొని, యాత్రను అడ్డుకొని పబ్లిక్ మీటింగ్ మార్చే దానికి కౌంటర్గా మెగా షో పెట్టేటటువంటి ప్రయత్నం మమతా బెనర్జీ చేస్తున్నది. ఈరోజు వెస్ట్ బెంగాల్లో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల ఒక సరళి ఏ విధంగా ఉందంటే, రాజకీయ సరళి బీజేపీ వైపు ఉన్నది కాబట్టి భయపడి మమతా అన్ని పార్టీలను అక్కడ పిలుచుకుని ఇదే షో చేస్తూ ఉంది. రెండోది థర్డ్ ఫ్రంట్ అని పెడతా ఉన్నారు. ఈ యొక్క దేశంలో 2 ప్రధానమైన పార్టీలు, బీజేపీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైతే స్థానికమైన పరిస్థితులకు చిన్న పార్టీలు, పెద్ద పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఆ ఒక ఫ్రంట్లో చేరుతున్నాయి. అదే ఈ దేశ రాజకీయాల్లో దాదాపు 20-25 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నటువంటి ఒక రాజకీయ పరిస్థితి. ఈ పరిస్థితిలో థర్డ్ ఫ్రంట్ వచ్చేసి అది నిలుస్తుందా నిలవదా అనేది ప్రజల్లో అనుమానంగా ఉంది. కాబట్టి ఈ థర్డ్ ఫ్రంట్లు, టెంట్లు ఇవన్నీ కూడా నిలిచేవి కాదు అని చెప్పేసి నా అభిప్రాయం. రెండో విషయం వచ్చే వరకు ఈ యొక్క ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీకు ఏదైతే స్థితి ఉండే, అంటే కాంగ్రెస్ పార్టీని ఎదిరించాలంటే అన్ని పార్టీలు కలిసి ఎదిరించేవాళ్ళు, అయినా కూడా కాలేకపోయింది. కానీ ఈరోజు అదే పరిస్థితి బీజేపీకి ఉన్నది. అంటే బీజేపీని ఎదిరించడానికి అన్ని పార్టీలు కలుస్తూ ఉన్నాయి, కానీ వాళ్ళకు భావస్వరూపాలు లేవు, వాళ్ళకు సైద్ధాంతికమైనటువంటి ఒక ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేదు, వాళ్ళకు ఎక్కడ కూడా సైద్ధాంతికమైనటువంటి ఒక ఆలోచనలో కూడా ఎక్కడ కూడా ఏకస్వరూపం లేదు. అయినప్పుడు కూడా వాళ్ళు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలకి ఏంటంటే వాళ్ళపైన విశ్వాసం ఉండదు అనేది స్పష్టంగా మనం భావించవచ్చు. ఈరోజు గజ్వెల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను గజ్వెల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రతిపక్ష పార్టీ నుంచి విపరీతం పోరాటాలు చేసినాను, కేసులు ఎదుర్కొన్నాను, జైలుకు పోయాను, దెబ్బలు తిన్నాను. ముఖ్యంగా మల్లన్న సాగర్ రైతుల కోసం చాలా పోరాటం చేశాను. కానీ అక్కడ రైతులు లేకపోతే గజ్వెల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు ఉన్నారు. మొత్తం రాష్ట్రమే కేసీఆర్ని నమ్మింది, కేసీఆర్ పథకాలు ఆయన గెలిపించాయి, నేనే తప్పని చెప్పి అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఆయన. హర్షవర్ధన్ గారు ఒక కాంగ్రెస్ నాయకుడిగా, ఇంకో ఎంతమంది ఉన్నటువంటి ఇప్పుడు నిన్నటి నుంచి మాజీ కాంగ్రెస్ నాయకుడు చెప్పినటువంటి పాయింట్స్ ఎట్లా చూస్తారు? ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు నేను ఇద్దరము May 25th రోజు రాహుల్ గాంధీ దగ్గర జాయిన్ అయినాం. మేము ఇద్దరమే ఆ రోజు. సరే, ఆయన స్వతహాగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా పోరాటాలు చేసుకుంటూ రైతు సంఘం అధ్యక్షుడిగా ఉండి పోరాటాలు చేసిండు, చేయలేదని ఎవరని లేదు. కాకపోతే ఈరోజు జాయిన్ అవుతున్నాడంటే ఆయన వ్యక్తిగత కారణాలు ఉంటాయి, రాజకీయమైన కారణాలు ఏం లేవు. మేలో జాయిన్ అయిన వ్యక్తికి మేము నవంబర్లో పార్టీ టికెట్ ఇచ్చి పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ మీద ఏం మాట్లాడలే, కాంగ్రెస్ అదే అందుకే ప్రజలు రైతులు రాష్ట్రంలో అందరూ ఆలోచన చేసినట్టే ఆరు కూడా ఆలోచన చేసినట్టున్నారు. ఇలా ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారంటే
దాని రిజల్ట్ భవిష్యత్తులో ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రజాకర్షక పథకాలు కేసీఆర్ గారు అన్నీ కూడా ఒక ప్రజాకర్షక పథకాలు. ఎక్కడ కూడా ఉత్పాదకత పెరిగి లేదా ఎంప్లాయ్మెంట్ పెరిగి తద్వారా కొనుగోలు శక్తి పెరిగి తద్వారా రాష్ట్రానికి ఆదాయం వచ్చే పనులు కూడా కేసీఆర్ గారు ఈ 4.5 ఏళ్లలో ఎక్కడా చేయలేదు. నేను ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఎన్నికల 7వ తారీఖు ఉంటే 4వ తారీఖు నాడు రైతు బంధు చెక్కులు ఇవ్వడము, ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని కంటిన్యూ కంటిన్యూ అంటే 2014 నుంచి లేదు, అది 2018 స్టార్ట్ అయింది. అదే చెప్తున్నాను నేను. అంటే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అదే సార్ ఇప్పుడు పక్క రాష్ట్రాలలో మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ఎకరానికి 30 క్వింటాలు అంటే రైతుకు 12-13 వేలు లాభం చేకూర్చే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో 4,000 5,000 రైతు బంధు పథకం ఇచ్చి ప్రజాకర్షక కింద ఓట్లు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ ఆకర్షక పథకాలకి ఇలా ఓట్లు పడ్డాయి తప్పితే ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరో లేకపోతే కాదు. ఇవాళ ప్రజలు కూడా ఆలోచన చేయలేదు. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్ని పరిశ్రమలు స్థాపించినాయి, ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత ఉత్పాదకత పెరిగింది, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత నిరుద్యోగులు ఉద్యోగులుగా మారినరు, దానివల్ల ఎన్నికలు చెప్పారు కదా మీరంతా. అవి ఇప్పుడు అదే చెప్తున్నామండి మేము చెప్పి. అంటే జనాలు విశ్వసించలేదు. అంటే జనాలు ఆకర్షక పథకాలకు లోనైనరు కాబట్టి కేసీఆర్ గారికి ఉంది ప్రజాదరణ. జనాలు ఏదో రోజు ఇవన్నీ ప్రజాకర్షక పథకాలండి, మా భవిష్యత్ తరాలు మా పిల్లలు బాగుపడే పనులు ఏవి కేసీఆర్ చేయలేదన్న రోజు ఇంతకన్నా రివర్స్ రిజల్ట్ చూస్తాం. అంతే కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపించినాయి, నేను కూడా మొన్నటి వరకు ఆరోపించిన కానీ ప్రతిపక్షాలు ఆరోపించిన విధంగా రిజల్ట్ అయిందా లేదా అనేది 4 రోజుల క్రితమే ప్రజలే తీర్పిచ్చారు. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ బాగా చేస్తుంది, ఈ సంక్షేమ కార్యక్రమాలు కావాలని ప్రజలు కోరుకున్నారు. మీరు అంటున్నట్టు రైతు బంధు అనేది ఎలక్షన్ల ముందనంటే ఆ తర్వాత కొనసాగించకపోతే మీరు ఈ ఆరోపణ చేయొచ్చు. ఆ తర్వాత కొనసాగే ప్రక్రియ గవర్నమెంట్ వచ్చిన వెనువెంటనే నిలదొక్కుకోవడానికి కొంత టైం పడుతుంది. దాని ప్రకారం 2 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఆ తర్వాత కూడా ఇది కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం ఎకరానికి 10,000 చొప్పున 8,000 ఇచ్చింది 10,000 చొప్పున ఇవ్వడానికి సిద్ధపడడం. ఆ రకంగా రేపు కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం ఎకరానికి 10,000 చొప్పున రైతులకు ఇవ్వబోతున్నాం. ఉత్పాదక పెరగలేదు అంటారు, కేవలం ప్రజాకర్షక పథకాల వల్లనే గెలిచినారు మీరని. ఆకర్షణ అంటే ఈరోజు గ్రామంలో గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయి, సపోజ్ పింఛన్లు ఇచ్చారు. పింఛన్లు ఇస్తే ఒక 100 మంది గ్రామంలో బెనిఫిషియర్స్ ఉంటే 50 మందికి ఇచ్చారు, 50 మందిని వదిలేసారు. క్రైటీరియా ఏ రకంగా తీసుకున్నా ఈరోజు ఎంతమంది ఆ గ్రామంలో బెనిఫిషియర్స్ ఉంటే అంతమందికి ఇచ్చేస్తున్నారు. ఇంకా ప్రతిపక్షాలకు అడగడానికి అవకాశం ఎక్కడుంది? ఈరోజు ప్రతిపక్షాలు ప్రజల తరఫున అడగడానికి ప్రశ్నలు లేవు. ఈ పరిస్థితులల్లో ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు. మనకు అన్ని రకాలుగా ఒంటరి మహిళ కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 కరెంట్ కానీ, ఇవన్నీ ఏవేవి కావాలన్నా అవన్నీ ఇస్తున్నప్పుడు రాత్రి ఇంకా అంతకంటే అద్భుతాలు సృష్టించారు. రాను ఇంకా పెరుగుతుందనే నమ్మకం విశ్వాసం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, ఆదినాయకుడు కేసీఆర్ గారి మీద ఉంది. కాబట్టి ఈ రోజు ప్రజలు రామచంద్రరావు గారు మీరు ఎట్లా చూస్తారు? ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది, నేను పోరాటం చేశాను, దెబ్బలు తిన్నాను, జైలు కూడా పోయాను, అయినా ప్రజలు కేసీఆర్ పథకాలు, కేసీఆర్ సంక్షేమ పథకాలు, కేసీఆర్ అభివృద్ధిని నమ్మారు, కేసీఆర్ని నమ్మి ఓటేశారు, నేనే ఫెయిల్ అయినా అని చెప్పారు ఆయన. వాస్తవానికి ప్రతాప్ రెడ్డి గారు ఒక ప్రాంతంలో ఒక పేరుబడ్డ నాయకుడు, వారి యొక్క సంబంధించినటువంటి ఒక వివరాలు అంతా తెలుసు. చాలా 2 సార్లు కూడా గట్టిగా పోటీ ఇచ్చినటువంటి వ్యక్తి. అయితే అటువంటి వ్యక్తి టీఆర్ఎస్లో చేరటం అనేది కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తుంది, ఎందుకంటే గతంలో చాలా ఫైట్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి. అయితే ఈరోజు ఏదైతే కామెంట్ చేశారో, నేను ఆకర్షణలైపోతున్నా అని చెప్పేసి, సరే పోవటానికి ఏదో కారణం కావాలి కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఎందుకు పోతున్నానంటే చెప్పాలి, దాన్ని కన్విన్స్ చేయాలి. కాబట్టి ఈ యొక్క పాయింట్స్ మీద చెప్పి పోతుండొచ్చు. సరే ఈ ప్రజా ఆకర్షణ పథకాలు రేపు రాబోయే రోజుల్లో ప్రొడక్టివిటీ ఉంటుందా లేదా అనేది సెకండ్ డిబేట్. కానీ నా ఒక పాయింట్ ఏంటంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీకు సరే వాళ్ళ పార్టీలో చేరనుండే వాళ్ళ పార్టీని పెంచుకోవచ్చు, దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇతర పార్టీల నుంచి ఇంత తొందరగా పడి ఇంత వేగంగా అందరినీ ఎమ్మెల్యేలని నాయకుల్ని ఇతర పార్టీల నుంచి ఖాళీ చేయించి అపోజిషన్ లేకుండా చేసే ప్రయత్నము చేస్తే ప్రజాస్వామ్యానికి రాష్ట్రంలో మంచిదా అనే ఒక ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం చూస్తా ఉన్నాం అసెంబ్లీలో కూడా కౌన్సిల్లో కూడా కాంగ్రెస్ పార్టీని మొత్తం ఖాళీ చేసేస్తారు. దాదాపు ఖాళీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కౌన్సిల్ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది, ఒక 2 తప్ప, మన ఎల్ఓపి గారు, సుధాకర్ రెడ్డి గారు తప్ప. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మన ప్రచారం చూస్తా ఉన్నాం. మనం ఏదైనా ఒక పార్టీ ఖాళీ చేయించేటటువంటి ప్రయత్నం మంచిది కాదు ప్రజాస్వామ్యానికి, నా ఒక వ్యక్తిగత అభిప్రాయం.
అంటే రామచంద్ర అన్నకు ఒక మాట చెప్తా, వారు బాగా రాజకీయాలలో అనుభవం ఉంది, నాయకత్వం మీద కూడా నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఈడ బీజేపీ అధికారంలోకి రాకపోయినా, మన డిపాజిట్ రాకపోయినా, ఇప్పటికి కూడా బీజేపీ నుంచి ఎందుకు బయటకు రావట్లేదంటే ఆడ మోడీ గారు ఉన్నారు, ఏదో ఒక రోజు ఇస్తారు, లేకపోతే బీజేపీ ఉంది, అది ఒక ఎస్టాబ్లిష్మెంట్ 2 సీట్ల నుంచి ఇలా అధికారంలోకి వచ్చిన ఒక నమ్మకం, నాయకత్వం మీద నమ్మకం. కాంగ్రెస్ మీద ఆ నమ్మకం ఈరోజు రాష్ట్రంలో సన్నగిలింది, దేశంలో సన్నగిలింది, కాబట్టి నాయకులు వలసపోతున్నారు. ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, బీజేపీ నుంచి వస్తలేరు, ఓన్లీ కాంగ్రెస్ నుంచి వస్తున్నారు. కాంగ్రెస్ నుంచి చాలా తక్కువ మంది వస్తున్నారు. పెద్ద జాతీయ పార్టీ బీజేపీతో మాకు పోలికేంటి తెలంగాణలో కానీ బీజేపీ నుంచి ఇప్పటిదాకా ఒక్క ఎమ్మెల్యే పోలేదు, ఒక నాయకుడు కూడా పోలేదు. ఉండొచ్చు, వాళ్ళకు ఒక నాగం జనార్దన్ రెడ్డి గారు వచ్చిన ఓట్ల శాతం ఎంత, వాళ్ళ నాయకులు ఎంత మంది ఉన్నారు, వాళ్ళ కథ ఎంత, ఇప్పుడు మా దాంతో పోల్చడం కాదు, మా దాంట్లో కొంతమంది పోతుండొచ్చు. వాళ్ళ అధికారంలో ఉన్నారు సార్, జాతీయ స్థాయిలో 20 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో కేంద్రంలో ఉన్నారు. అట్లాంటి అంటే తెలంగాణ విషయానికి వస్తే బీజేపీ క్యాడర్ కు కాంగ్రెస్ క్యాడర్ కు చాలా డిఫరెన్స్ ఉంది, పోలిక లేదు. మేము చాలా పెద్ద ఎత్తున ఉంది మా దగ్గర, అందులో కొంతమంది పోతే పోయి ఉండొచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే రామచంద్రరావు గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తున్నాను. ఒక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు 2014 నుంచి అదే పని పెట్టుకున్నాడు. పక్క పార్టీలకు వెళ్ళి లాగాలి మెజార్టీ అవసరం లేకున్నా 60 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోయేటప్పుడు దీనికి బీజం వేసిందే కాంగ్రెస్. ఎమ్మెల్యే గారు మేము బీజం వేసినాము, మా విధానం తప్పనే మమ్మల్ని కింద కూర్చోబెట్టిండ్రు. మీరేదో మంచోళ్ళు అని చెప్పేసి మిమ్మల్ని అదే చేస్తే ప్రజలకు ఇంకా ఎక్కడ రాజకీయాల మీద స్వాగతిస్తున్నాం. మేము ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి పోరాటం జరిగింది, 14 సంవత్సరాలు విభజన జరిగింది, కొత్త రాష్ట్రం 2014 వచ్చిన తర్వాత మీరు ఈ రాష్ట్రంలో సాధించినటువంటి అభివృద్ధి ఏంది చెప్పండి. 2,30,000 ప్రజల సంగతి నేనే చెప్పినా కదా, ఆకర్షక పథకాలు కావాలి. ఇప్పుడు యాటిట్యూడ్ కాదు, మనం మాట్లాడటం కాదు, నిర్ణయించాల్సిన ప్రజలు నిర్ణయించి మేము స్వాగతిస్తున్నాం కదా, ఒప్పుకుంటున్నాం కదా. కాకపోతే నిన్ననే సీఎం కేసీఆర్ ఇరిగేషన్ మీద రివ్యూ నిర్వహించారు. 2.5 లక్షల కోట్లు ఖర్చు అయినా సరే మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్ పూర్తి కావాలి, ఎత్తిపోతల పథకాలు పూర్తి కావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు జూన్ లో ఈ వర్షాకాలంలో ఒకటి చెప్తున్నా. సార్ నిన్న రివ్యూ చేసింది ఒక ఆఫీస్ లో, అంటే తన ఛాంబర్లో 10 మంది అధికారులు ఇచ్చుకొని రివ్యూ చేసిండు. నేను ఒకటే చెప్పనియండి, మీరు అడిగిన కదా నేను చెప్పాలి కదా. అయితే నేను ఏమంటున్నా అంటే ఇదే జూన్ 12 రోజు 2014 రోజు, అంటే ఇప్పటికి 4-5 ఏళ్ళు అవుతుంది దాదాపు, మహబూబ్ నగర్లో వచ్చి లక్షలాది మంది ప్రజా మీటింగ్లో బహిరంగ సభలో పాలమూరు ఎత్తిపోతలలో నేను సంవత్సరం లోపల నీళ్ళు ఇస్తా, ఇక్కడ కుర్చేసుకొని కూర్చుంటాను. 5 ఏళ్ళు అయింది, కుర్చీ లేదు, బెంచీ లేదు. రివ్యూలు పెడతారండి ముఖ్యమంత్రులు, నెల కింద కూడా పెట్టిండు, కాళేశ్వరం కూడా పోయొచ్చిండు. పోయేమన్నాడు ఆయన, ఏంది ఈ పనులన్నీ ఇట్లా నత్తనడకనున్నాయి, ఇక్కడ ఎందుకు ఇక్కడ లోపం ఉంది అన్నాడు. అంటే 5 ఏళ్లలో తన పరిపాలన లోపలనే పనులలో లోపం ఉందని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నట్టే. ఇవాళ లోపాలు కనిపిస్తుంది, మీరంతా సపోర్ట్ చేస్తే నేను ఏం చేయలేదు. ఒక పార్టీగా నేను ఏం చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు రివ్యూలు పెడతారండి, పెట్టి జూన్ లోపల నీళ్ళు ఇస్తా అంటాడు. మరి నేనేమంటున్నా 5 ఏళ్ల కింద పాలమూరు ఎత్తిపోతలలో 1 year లో ఇస్తాడు. మరి దాన్ని నమ్మాలా దీన్ని నమ్మాలా? మహబూబ్నగర్లో ఇంత ముందు లేని ప్రాజెక్టులకు ఇప్పుడు శంకుస్థాపన జరగలేదా? ఏం జరిగింది మహబూబ్నగర్లో? ఇంతకుముందు ఏ ప్రాజెక్టులు లేవు? కోయిల్సార్ లేదా, జూరాలు లేదా, డిండి లేదా? ఎందుకు రాలేదు? నీళ్ళు ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదండి? నీళ్ళు ఎందుకు రాలేదు? మా కోయిల్సార్ కింద మేము ఆయకట్టు రైతులము, నీళ్ళు ఎందుకు లేవు? పాలమూరులో వీళ్ళు వచ్చి 2 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు తెచ్చిన అంటున్నారు. కొత్త ఆయకట్టు ఎక్కడదండి, పాత ఆయకట్టుకే నీళ్లున్నాయి. జూరాలకు వెళ్ళి కోయిల్ సాగర్ కు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు వచ్చి 12,000 ఎకరాలకు వారుతుంది. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే, 300 కోట్లతో 2014లో ఇచ్చింది. మీరు వచ్చి ఒక ప్రాజెక్ట్ ఏమైనా చేసిర్రా మహబూబ్నగర్లో? తుమ్మిల్లో కూడా గతంలో ఉన్నటువంటి దానికి డీకేఆర్ గారు తీసుకొచ్చిన దానికి జీవోని తీసుకొచ్చి మీరు దాన్ని ఒకటి సాధించగలిగారు. నేను చెప్తున్నాం కదా, సాధించింది చరిత్ర కూడా కాదని లేడు. కళ్ళ ముందరగానే కనబడే నిజాన్ని కూడా నేను అబద్ధం చెప్తే నాకు కూడా బాగుండదు కదా. మీరు ఒక తుమ్మిళ్ళని తీసుకొచ్చిండ్రు, తుమ్మిల ద్వారా అక్కడ ఒక 40,000 ఎకరాలకు నీరు అందుతుంది, కారణం లేదు. కానీ 2 లక్షలు అదంటే మరి అంతకన్నా ముందు మీరు 60 సంవత్సరాలలో అంతకంటే చేసింది ఏముంది? మీరు 4.5 సంవత్సరాలలో మేమే జీవో ఇచ్చినామండి. రాష్ట్రంలో కూడా సీతారామ ప్రాజెక్టు ఒక 50,000 లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప
తుమ్మిళ్ళ ప్రాజెక్టు తప్ప వీళ్ళు వచ్చి అదనంగా ఒక ఎకరకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఏమైనా చేపట్టినరా? జూన్ లో కాళేశ్వరం చేస్తామంటారు. జూన్ లో కాళేశ్వరం అంటే మాదే కదా, ప్రాణహిత సేవలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది మాదే కదా. ల్యాండ్ అక్విజిషన్ల పేరు మీద రభస జరిగిన సంగతి అందరికీ పెట్టినా కానీ ఈ రోజు అయితే ముందడుగు వేస్తుంది కదా. ఏ ప్రాజెక్టు చేపట్టినా 26 పర్యావరణ అనుమతులు కావాలి, కేంద్ర అనుమతులు కావాలి, ల్యాండ్ అక్విజిషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా జాప్యం అవుతుంది. ఆ ప్రాసెస్లలో జాప్యం అవుతుంది. జాప్యం అయినా వాటన్నిటి అధిగమించి ప్రగతి ప్రధాన అంటే ఫెడరల్ ఫ్రంట్ అంటాడు కదా, రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలనే సమానంగా చూడని వ్యక్తి ఇప్పుడు మా పాలమూరు ఎత్తిపోతలకు నిధులు ఇవ్వడు కానీ కాళేశ్వరాన్ని మాత్రం జూన్ లో నింపేస్తాడంట. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణకు నీకే తేడా ఉన్నప్పుడు మీ దానికి ఎప్పుడు ఫిబ్రవరిలో పోతాను ఫిబ్రవరిలో వస్తాడంట, ఎదురు చూడాలి. నేను ఏమంటున్నాను మీకు ఉదాహరణ చెప్పినా సార్, జూన్ 12 2014 రోజు ఏడాదిలో పూర్తి చేస్తానంటే. రైట్, ఎమ్మెల్సీ గారు రామచంద్ర గారు ఈ ప్రాజెక్టుల విషయంలో మీరేమంటారు? మహబూబ్నగర్ ఏం న్యాయం చేసింది కేసీఆర్ గారు చెప్పమన్నాడు ఒక ఎమ్మెల్సీగా. 2,25,000 నిజంగా హర్షవర్ధన్ గారు చెప్పినట్టు ఇక్కడ అది మన పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి మన దీంట్లో మహబూబ్నగర్ జిల్లాలో. మన కలవకుర్తి సంబంధించినటువంటి ప్రాంతంలో కానీ ఇటు నారాయణపేట సంబంధించిన ప్రాంతంలో కానీ చాలా ప్రాంతాలు అక్కడ వెనకబడి ఉన్నాయి. తర్వాత నీరు సమస్య అంటే అక్కడ సాగునీరు లేనటువంటి సమస్యలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కొన్ని 100 కోట్లు పెడితే పూర్తి అయ్యేటటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అక్కడ మన నారాయణపేట కొడంగల్ ఉన్నటువంటి జిల్లాలో అందరు తెలుసు. ఒక రెండు నదులు పారుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వలసలు ఎక్కువ ఉన్నాయి, సాగునీరు ఇవన్నీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా ఉన్నది. నిజంగా కూడా మహబూబ్ నగర్ ని నిర్లక్ష్యం చేసినటువంటి ఒక ప్రభుత్వం చేశారు. ఇక్కడ లేదని నిర్లక్ష్యం చేశారు. అవసరం ఉన్నది. తప్పండి, ఎవరో మరి మీకు కానీ ఎక్కడి నుంచి పంపించిండ్రు 6.5 లక్షల ఎకరాలకు? ఏ కొత్త ప్రాజెక్టు కట్టి పంపించిండ్రు చెప్పండి. ఇన్కంప్లీట్ ఏది మీరు కంప్లీట్ చేసి చెప్పండి. ఒకటే సంగప్ప గారు ఒకటి చెప్తాను, నాది కోయిల్ సాగర్ ఆయకట్టు రైతునేనండి. మేము 300 కోట్లతో కలవకుర్తి కూడా ఆల్రెడీ పాత ప్రాజెక్టే అండి. తెలుగుదేశం పార్టీ కొనసాగించారండి. ఆపలేదు, ఆపే ధైర్యం వీళ్ళకి లేదు, ఆపలేరు కూడా. అది ప్రజాస్వామ్యం. కానీ అదే పనిగా వేగంగా ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా పాలమూరు ప్రాజెక్టుల విషయంలో. నేను ఒక చెప్తాను ఎమ్మెల్యే గారు, ఇవాళ మా కోయిల్ సాగర్ ఉందండి, 30 ఫీట్ల కెపాసిటీ ఉంటే 26 ఫీట్లలో నీళ్లు ఉన్నాయి. కిందున్న ఆయకట్టు రైతులకు ఈ రోజు కూడా రబీ స్టార్ట్ అయింది కదా, సెకండ్ యాసంగి పంట, ఈ రోజు వరకు కూడా నీళ్ళు వదలలేదు. ఎవరిని అడగాలి? అక్కడ మంత్రి లేడు, ఇరిగేషన్ మంత్రి. స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. మరి ఎట్లా రైతులు ఎట్లా కావాలి? హరీష్ రావు గారు 3 సార్లు వచ్చి పడుకున్నాడు అక్కడ. కోయిల్ సాగర్ నా ఊరు అండి. కోయిల్ సాగర్ ఒక్కటి కాకపోవచ్చు కానీ కలవకుర్తి లిఫ్ట్ కావచ్చు. హరీష్ రావు గారిని వ్యతిరేకించడం ఇవాళ పరిస్థితి ఏంది? మా తాతలు నేతలు లాగిందని చెప్పాలన్నా? హరీష్ రావు వచ్చి 3 సార్లు వండుకొని పోయాడు, సంబరపడండి అని చెప్పాలన్నా రైతులకు? ఇవాళ 26 ఫీట్లు ఉన్నాయండి, కింద ఆయకట్టు రైతులను పట్టించుకున్న నాతులు లేడు. మరి ముఖ్యమంత్రి గారు పెడుతున్నారు కాళేశ్వరం కాళేశ్వరం కాళేశ్వరం. సరే, కాళేశ్వరంతో పాటు మీది కూడా ఇవ్వాలి అడగాలి. రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల్లో సమానంగా వ్యక్తివి నువ్వు ఇలా బీజేపీని తప్పు పడుతున్నావు, కాంగ్రెస్ ను తప్పు పడుతున్నావు. ఏం చేసిందండి మా కాంగ్రెస్ ఇవాళ దేశంలో? ఈఆర్జీఎస్ తీసుకొచ్చి గ్రామీణ వాతావరణంలో ఇలా ప్రతి మీరేసే లెక్కల ప్రకారం 4.5 సంవత్సరాలనే ఇంకెన్నో చేసేది ఉంది అని అంటే మీరు 60 సంవత్సరాలు చెప్పమన్నారు. మేము మమ్మల్ని గెలిపియండి, 1 కోటి ఉద్యోగాలు ఇస్తాని 2014లో చెప్పిండు. అప్పుడే చెప్పని ఉంటుంది 100 ఏళ్ళ అధికారం ఇవ్వండి, 100 ఏళ్లలో ఈ ప్రణాళికని. మీరే 5 ఏళ్లకు చూసే కదా మళ్ళీసారి అవకాశం ఇచ్చారు. చెప్తున్నా ఎట్లా అవకాశం మళ్ళీ మళ్ళీ చెప్పనియొద్దు. ప్రజాకర్షక పథకాలండి, బడి పిల్లలకు కిట్లు ఇచ్చిండ్రు. మీరేమైనా తక్కువ చెప్పిరా? 2 లక్షలు మాఫీ చేస్తా అన్నారు. మాకంటే ఒక అడుగు ముందు నమ్మలే కదా. మీరు అసెంబ్లీలో ఉన్నారు కదా, మీరు ఈ పథకాలన్నీ నేనేమంటున్నా, మాకు ఒక విజన్ ఉంది, మమ్మల్ని గెలిపించితే ప్రజలకు చెప్తుంటే మీకున్న విజన్ అని చెప్పండి. మీరు ఏ ఆర్థిక వనరులు సమీకరించి మీరు చెప్పినటువంటి స్కీమ్స్ అన్ని ఇస్తారు చెప్పండి. 4.5 చేసిన కార్యక్రమాలు చూసే నెల రోజుల క్రితం రిజల్ట్ ఇచ్చారు. మొన్నటి కంటే ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు 10 రోజుల్లో ప్రకటించిన జనాకర్షక పథకాల కోసమే ఓట్లు వేసారు మీకు.
అరే మీరు కూడా చెప్పారు కదా, మీరు చెప్పలేదా? మిమ్మల్ని ఎందుకు నమ్మలేదు? లిక్కర్ ఎయిర్లో పారిందండి. తెలంగాణలో ఖాళీ సీసాలు అమ్మితే వచ్చే పైసలు తానా మిజోరాం అస్సాం ఎన్నికలు జరగవచ్చు. వీళ్ళు ఎక్సైజ్ మా ఇంట్లో ముందర కావాలి, పోలీసులు ప్రజాకర్షక పథకాల విషయానికి వచ్చినట్టే మీరు 2000 రూపాయల మీకు విజన్ ఉంది, వాళ్ళకి విజన్ లేదా? ఏంది మనం చెప్పారు కదా. ఇప్పుడు చెప్పమనండి. ఇప్పుడు 1,25,000 ఎకరాల మీరు మోడరేటర్. నేనేమంటున్నా, మీకు ఏ విజన్ ఉంటే 17,000 మిగులు బడ్జెట్ ను 2,30,000 కోట్ల అప్పుకు తీసుకెళ్లిండ్రు. ఇవాళ ఏ విజన్ నుంచి ఇన్ని పథకాలు ప్రజాకర్షణ పథకాలకే ఓట్లు వేయలే కదా. ఈడ మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా కదా. ఎవరైతే 47% ఓటు వచ్చినాయంటారా మీకు ప్రజాకర్షణ వాళ్ళందరూ కూడా జనం ఎవరి విజన్ నమ్మిరో అది వేరు. కేసీఆర్ గారు చేసింది ఏంటంటే పాప ఆయన 19 ఆగస్టు 2014 రోజు ఒక సమగ్ర కుటుంబ సర్వే చెప్పి ఇట్లాంటి రిపోర్ట్ తెచ్చి టేబుల్ మీద పెట్టుకుని ఎవరికి ఇయలే, రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఇయలే, నెట్లో కూడా పెట్టలే, మొన్న నెల కింద పెట్టిండు. చూసిండు అందులో ఎవరికి ఏం బాధలు ఉన్నాయి, ఎవరెవరికి ఏ కులాలు ఏమంటున్నా అట్లా వేసి బెనిఫిట్స్ వదిలిపెట్టేసిండు. తాయిలాలు ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఇప్పుడు తాయిలాలు వదిలిపెట్టేసిండు. ఆ తాయిలాల సంఖ్యనే పరిగణలోకి తీసుకుని ఆయన ఎమ్మెల్యేలు పంపించి ఇంకొన్ని తాయిలాలు ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి లిక్కర్ ఖర్చు ముసలోళ్ళకి పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వడం, 2000 ఇవ్వడం, 60 ఏళ్ళు దాటినలో పెట్టిండు. ఇప్పుడు 50 చేశారు. గతంలో 60 ఏళ్ళు దాటినలో పెట్టిండు. మా కాంగ్రెస్ ప్రభుత్వం అన్లిమిటెడ్ ఇచ్చిందండి. ఇంట్లో ఇద్దరు అత్త మామ 3 తరాలకు ఇచ్చింది. నాయనమ్మ నాన్న 200 ఎక్కడ, ఇప్పుడు 2000 ఎక్కడ? ఇక అదే కదా మీరు ఇట్లకి ఇచ్చినట్టు 2,000 ఇంట్లో నుంచి ఇస్తానా భయ్? నువ్వు ఇట్లా మాట్లాడితే మరి వేరే ఇంట్లో నుంచి ఇస్తావా? అవును, అంటే మేము ఇంట్లో నుంచి ఇచ్చిన, కాంగ్రెస్ ఆయన ఇంట్లో నుంచి ఇచ్చిన, రేపు ఇంట్లో నుంచి ఎవరి ఇంట్లో నుంచి ప్రజాధనం ఇచ్చినాము. ఏముంది, నువ్వు ఒక పెన్షన్ ఇస్తావు 2,000, ఒక రైతు బంధు ఇస్తావు 4,000. వాళ్ళ కొడుకు ఇవాళ TSPS కి అప్లై చేస్తే 1,000 రూపాయలు ఫీజు తీసుకున్నావా? చెప్పండి మరి. ఓవర్ ద నైట్ మారదు కదా. రైతు బంధు పేరు మీద 100 ఎకరాలు ఉన్న ఆసాములు కూడా తీసుకున్నారు. రైతు బంధులో అబ్రాడ్ లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు, గ్రీన్ కార్డు ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు, బార్ రూమ్లు, స్విమ్మింగ్ పూల్ ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో కూడా వీళ్ళు ఇచ్చిండ్రు. ఎందుకంటే దొరలుగా ఉన్న మామూలుగా వీళ్ళు ఎవరు తీసుకోలేదా? దొరలుగా పేరున్న వాళ్ళందరూ కూడా రైతులకు రైతులకు చేరిందా? చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ఈ ప్రజా ఆకర్షణ పథకాలు ఏవైతే అన్ప్రొడక్టివిటీ మీద ఖర్చు పెడుతున్నారో మీరు చేయండి, ప్రజా ఆకర్షణ చేయండి, మీరు ప్రజా సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టండి. కానీ మనం బడ్జెట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి వనరులన్నీ మనకి ఎట్లా చేయాలి? కేవలం ఓట్లు దృష్టి పెట్టుకొని, అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో వచ్చే తరానికి తెలంగాణ ఏ తెలంగాణని మనం ఒక రాబోయే తెలంగాణకు అందజేస్తాం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రైట్ సార్. 1 month లో నరేంద్ర మోడీ గారు కూడా వార్తలు వస్తున్నాయి. కొంతవరకు మంచి దాంట్లో కూడా మీరు ఆలోచించి మనకు ఉన్నటువంటి ఒక రెవెన్యూ సోర్సెస్ ఏమి ఉన్నాయి, రేపు రాబోయే రాష్ట్రంగా మారుతున్నాము, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వెల్ఫేర్ అండ్ ఎకానమీ రెండు కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి, ఆ పథకాలన్నీ ప్రజలకే కదా పోయేది, వేరే వాళ్ళకి ఓట్లే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు, తర్వాత మల్లయ్య యాదవ్ గారు, రామచంద్రరావు గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.